ఢిల్లీ పెద్దలతో కయ్యం. సారు ప్లాను అదేనా? కేంద్రంపై టీఆర్ఎస్ దూకుడుకు కారణాలు ఏంటి? నడ్డాపై మరీ నాటు భాష వెనుక వ్యూహం ఏంటి? కేంద్రంపై కేసీఆర్ ఓవర్ స్పీడ్ ఎందుకు? కేటీఆర్ ప్రెస్ మీట్లో దర్యాప్తు సంస్థల ప్రస్తావన. ఢిల్లీని రెచ్చగొట్టడం టీఆర్ఎస్కు లాభమా నష్టమా? తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ ఎపిసోడ్ తరువాత టీఆర్ఎస్ బీజేపీ మధ్య వైరం ముదిరింది. పంచ్ డైలాగులు ఓ రేంజ్లో పేలుతున్నాయి. బీజేపీ నేతలు రెండంటుంటే గులాబీ నాయకులు కాస్త మసాలా యాడ్ చేసి 4 అంటున్నారు. అవినీతి ప్రభుత్వం మీదంటే మీది అని ఒకరినొకరు తిట్టిపోసుకుంటున్న పరిస్థితి. అయితే బీజేపీ దూకుడు వెనుక అధికారం దక్కించుకోవాలి అన్న లక్ష్యం ఉంటే టీఆర్ఎస్ రివర్స్ అటాక్ వెనుక వేరే కారణాలు ఉన్నాయి అనేది రాజకీయ విశ్లేషకుల వాదన. బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా క్యాండిల్ ర్యాలీ చేయాలి అనుకుంది బీజేపీ. దీనికి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను చీఫ్ గెస్ట్గా ఆహ్వానించింది. కానీ కోవిడ్ రూల్స్ అంటూ పోలీసులు ఆంక్షలు పెట్టడంతో ర్యాలీ జరుగుతుందా లేదా అనే టెన్షన్ నడుమ గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించి పార్టీ ఆఫీసులో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు నడ్డా. ఈ సందర్భంగా కేసీఆర్ను పొట్టుగా తిట్టిపోశారు. అత్యంత అవినీతి సీఎం, కాళేశ్వరాన్ని ఏటీఎంలా వాడేశారు అంటూ ఆయన విరుచుకుపడ్డారు. అంతే, ఆ తర్వాత రోజుల నుండి టీఆర్ఎస్ నేతల ఎదురుదాడి షురూ అయ్యింది. దాడి అంటే అలా ఇలా కాదు, ఘాటుగానే కాదు, నాటుగా తిట్టిపోశారు. నడ్డాపై అత్యంత దారుణమైన భాషను వాడారు. నడ్డా ఇది మా అడ్డా, ఉరికించి కొడతాం అంటూ జీవన్ రెడ్డి హెచ్చరించగా కేటీఆర్ అయితే మరింత ఘాటుగానే విమర్శలు గుప్పించారు. ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్గా మారింది. కేంద్రంపై ఇంత ఓవర్గా ఎందుకు రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది అనే చర్చ జరుగుతోంది. అటు విశ్లేషకులు మాత్రం ఇది కావాలి అనే బీజేపీని రెచ్చగొట్టే వ్యూహం అని అంటున్నారు. దీనికి అనేక కారణాలను చెబుతున్నారు. ఢిల్లీ పెద్దలపై విమర్శలు చేసే ప్రతిసారి కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ కేంద్ర దర్యాప్తు సంస్థల ప్రస్తావన తీసుకురావడం కామన్. బుధవారం ప్రెస్ మీట్లో కూడా కేటీఆర్ ఆ వ్యాఖ్యలే చేశారు. దర్యాప్తు సంస్థలు బీజేపీ మిత్రపక్షాలు అని విమర్శలు చేశారు. ప్రతిసారి ఈ ప్రస్తావన తీసుకురావడం వెనుక పెద్ద ప్లానే ఉంది అని విశ్లేషకులు చెప్తున్నారు. బీజేపీపై దూకుడుగా వెళ్తే దర్యాప్తు సంస్థల చేత దాడులు చేయిస్తారు. అప్పుడు ప్రజల్లో సానుభూతి పొందాలి అనేది పెద్దసారు వ్యూహంగా చెప్తున్నారు విశ్లేషకులు. అలా కాకపోతే ఇప్పటికే దాడులకు కేంద్రం ఏమైనా ప్రణాళిక రెడీ చేసి ఉంటే దాన్ని మైండ్ గేమ్తో ఆపే ప్రయత్నమైనా అయి ఉండాలనే అభిప్రాయం వారు వ్యక్తం చేస్తున్నారు. అందుకే టీఆర్ఎస్ ఇంత దూకుడుగా వెళ్తోంది అని వారు విశ్లేషిస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.